మార్నింగ్ హడావిడి చూసారా ఎలా ఉంటుందో? ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే తెలుస్తుందండి ఇది. టైం అయితే ఇప్పుడు 10:30 అవుతుంది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఈలోపు అయితే ఆంటీ వచ్చేసిందనమాట. మాకు హెల్పర్ వచ్చేసారు. ఇంకా ఆంటీ ఉన్నప్పుడైతే నేను అంతా కుకింగ్ చేసేసుకుంటాను. ఎందుకంటే బాబు దగ్గర కూర్చొని ఉంటుంది. అన్నీ కట్ చేసి ఇచ్చింది. నేనైతే ఇంకా వంట స్టార్ట్ చేసేసాను. ఇంతకీ కర్రీ ఏంటో చెప్పలేదు కదా, మునక్కాయ కర్రీ అనమాట. తిని కూడా చాలా రోజులైంది. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి రేర్గా దొరుకుతాయి. ఇవైతే మా అత్తయ్య మాకు పంపించింది అనమాట. మా ఆయన వెళ్తే చాలా బాగుంటాయి. ఎప్పుడూ కాస్తూ ఉంటుంది ఆ చెట్టు, ఒకటి రెండైనా కాస్తూనే ఉంటాయి. చాలా టేస్ట్గా ఉంటుంది. మా ఆయనకి ఇష్టము. మునగకాయ కోడిగుడ్డు అంటే నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అదే అయితే నా కోసం మా ఆవిడ ప్రిపేర్ చేస్తుందండి. చాలా రోజులు అవుతుందండి తిని. ఏ పని చేసినా కిచెన్లో అయితే క్విక్గా చేసేస్తున్నాను. మొత్తం ఒక 20 మినిట్స్లో అయితే ఫినిష్ చేసేస్తాను. అంటే బాయిల్ అయితే బాయిల్కి పెట్టేస్తాను, మేక్ చేసేస్తాను. ఏదైనా నేను 20 మినిట్సే టైం తీసుకుంటున్నాను. ఇప్పుడైతే కుదరట్లేదు నాకు. సింపుల్గా అయిపోతుంది కర్రీ కూడా, క్విక్గా అయిపోతుందని అయితే ఇవాళ ఇది చూస్ చేసుకున్నాను. ఎందుకంటే కొద్దిగా హెవీ వంటలు పెట్టుకుంటే టైం పట్టేస్తుంది. స్నానం చేసిన తర్వాత బాబుకి ఒక 30 మినిట్స్ అయితే నిద్రపోతాడు. ఈ 30 మినిట్స్లో నేను స్నానం చేసేసి రావాలి, వంట కూడా అయిపోవాలన్నమాట. ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత వంట అయితే మొదలు పెట్టేస్తాను, లేదా చేసేస్తాను అనమాట. ఇంకా అలా ఉంటుంది నా రొటీను. అంటే అంత ఇంకా ల్యాక్ చేయటానికైతే నాకు వీలవ్వదు. మీరు చూస్తున్నారు కదా, ఇంకా ఏ పనైనా ఇంకా ఫాస్ట్గా నేను చేసేది వంటే లేండి. మళ్ళీ అన్నీ అని చేసేస్తున్నానని కాదు, ఇంకా వంట చేస్తూ ఉంటాను అంతేను. వంట చేసేది, బాబుని చూసుకునేది. మనం ఎంత పెద్ద ఏం చదివినా ఏం చేసినా కూడా పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా వాళ్ళే ప్రపంచంగా అనుకుంటాం కదా, ఇంకేం చేయలేము, బయటకు కూడా వెళ్ళలేము. ఇంకా వాళ్ళ తర్వాతే ఏదైనా. ఇంకా చెప్పాను కదా, సరే నిన్న ఒక టాపిక్ చెప్పాను కదా లాస్ట్ షార్ట్లో, అంటే మీ వాళ్ళు ఏమనరా యూట్యూబ్ చేస్తే అని. నాకు తెలిసినంత వరకు యూట్యూబ్ చేయాలంటే మెయిన్ అమ్మ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ కాకుండా ఉంటే పేరెంట్స్ సపోర్ట్ అయినా ఉండాలి. మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ అండ్ అత్తమామల సపోర్ట్ కూడా ఉండాలి. సో వాళ్ళు ఓకే అన్న తర్వాత నేను కంటిన్యూస్ చేస్తున్నాను అనమాట. మా అత్తమ్మ వాళ్ళు అయితే ఓకే అన్న తర్వాతే కంటిన్యూ చేస్తున్నాను. మిగతాది నెక్స్ట్ షార్ట్లో చెప్తాను. బాయ్.